ఆదిలాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషం అనిపించింది. దాని భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ డిపో బస్ స్టాండు మన ఆఫీసెస్తో మాట్లాడడానికి కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి స్కీము డిసెంబర్ 9 నుంచి 23 నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా, ఎందుకంటే చాలామంది మహిళలు మా బస్సులో ప్రయాణం చేయడంతో మన బస్సెస్ డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో మనకు కూడా మా ఉన్న అసెట్స్ కూడా పెంచుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అంటే చాలా చేయడం జరుగుతుంది, సహకరిస్తున్నారు కూడా. సో దానివల్ల కూడా మా ఎంప్లాయీస్కి ఉన్న కొన్ని బకాయిలు కూడా మనము తీర్చిదిద్దగలిగాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వచ్చే రోజు కూడా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా అవి కూడా తీర్చడానికి కూడా మేనేజ్మెంట్ కూడా కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడెక్కడ మనకు డిమాండ్ ఉంది అక్కడ బస్సు పంపించాలని చెప్పి ఆలోచన యాజమాన్యానికి ఉంది. సో దానికి తగ్గట్టు కూడా మనం ఈ సంవత్సరం ఇంకా కొన్ని బస్సెస్ని తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ పనిలో మన ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక డిమాండ్ బట్టి మనము ఒక కొత్త బస్సెస్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము పైలట్ బేసిస్లో కొన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కొంత మనము కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్లో అవి కూడా బాగా సక్సెస్ఫుల్గా నడవడం జరుగుతుంది. సో వచ్చే రోజు కూడా ఆ కాంపోనెంట్ కూడా, ఎందుకంటే మనము ఎన్విరాన్మెంట్ కోసం కానీ పర్యావరణం కోసం కూడా బాగా అనుకూలమైన అవి బస్సెస్, చాలా ప్రజలు కూడా మేలు చేసే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంకా ఎట్లా మనము తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద గత సంవత్సరం కూడా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీ బాగా చేసిందని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఆఫీసర్స్ కావచ్చు, మా డ్రైవర్స్, కండక్టర్స్ చాలా ఇబ్బంది ఉండ కూడా చాలా నిబద్ధతని చాలా ఒక కష్టపడి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు ఒక మెరుగైన సేవ చేయడానికి చాలా కృషి చేశారని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వచ్చే రోజు వాళ్ళు ఇంట్లోనే పని చేశారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను.